ఏం పేరే? ఎవరికి? నీ పేరు? నా పేరు పెద్దయ్య. పెద్దయ్య. మీ నాన్న పేరు? మా తాత పేరు. మీ నాన్న పేరు ఏం పేరు? మల్లయ్య. మేమ పేరు సోమమ్మ. మీ తాత పేరేం పేరు? మా తాత పేరు ఏటో ఉత్తరాది నుంచి వచ్చిండు. మీ తాత ఉత్తరాది నుంచి వచ్చిండా? ఒక్కడే వచ్చిండు? ఒక్కడే కాదు. మీ తాత తోడు ఎంతమంది? మా తాత జీతగాడు ఇద్దరు. మీ తాత వచ్చిండా? మీ తాత తండ్రి వచ్చిండా ఈడికి? మా తాత జీతగాడు వచ్చిండు. మీ తాత వచ్చిండు ఈడికి? వచ్చిండు. మీ తాత జీతగాడా? చెన్నై పాలన ఉన్నారు. అప్పుడు 200 గొర్రెలు ఉండే, రెడీ ఉండే. అక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉండమన్నారు. ఒక ఏడాది 2 ఏళ్ళు ఉంటారుగా మన ఊళ్ళో గొర్రెలు ఉండి మన పాకనాడ ఊరు ఉంటుండు. మరి మనోళ్ళు తీసుకొద్దామని అని పోయింది. చెన్నైపాలెం పోయింది. నాకు పెద్దోళ్ళు వెనకతాళ్ళు. మీ ఇక్కడ ఉన్నోళ్ళు? ఇక్కడ ఉన్నోళ్ళు. ఎవరు వాళ్ళ ఇంటి పేరు? వాళ్ళు మన గొల్లోళ్ళేనా? మనోళ్ళే. ఇంటి పేరు వాళ్ళు ఏం పేరు? బత్తుల చంద్రయ్య. బత్తుల చంద్రయ్య. మద్దుల మల్లయ్య. బత్తుల మల్లయ్య. పొయ్యి తీసుకొని వచ్చారు. మద్దుల మల్లయ్య. మద్దుల మల్లయ్య తీసుకొని వచ్చారు ఈడికి. పెద్ద గొల్ల తీసుకొని వచ్చారు ఈడికి. కేతన్ నర్సయ్య. కేతన్ నర్సయ్య. కేతం సోమమ్మ. నాకెరికేవాడు. అయితే వీడికి తీసుకొని వచ్చిన తర్వాత మీ తాతకి అప్పటికి పెళ్ళయిందా? వీడికి రాకముందు పెళ్ళి కాలే. వీడికి వచ్చిన తర్వాతనే పెళ్ళయింది. ఎవరింటి ఆడపిల్లని చేసుకుండు? మధ్యలో ఇంటి ఆడపిల్లని చేసుకుండు. అదేలే. అయితే వాళ్ళ పాండ్యం పిల్లని చేసుకుండు. మధ్యలో పిల్లని చేసుకోండు. మీ తాత చేసుకోండు. చేసుకుంటే మీ తాతకి ఎంతమంది పుట్టిరు పిల్లగాళ్ళు? మా తాతగా 3 మగోళ్ళు, 2 ఆడవాళ్ళు. సింతలమ్మ కూడా ఒక బిడ్డ ఉంది. చీపివాళ్ళకి ఇచ్చారు. అయితే 3 మగోళ్ళు, 3 ఆడవాళ్ళు. 2 ఆడవాళ్ళు. వాళ్ళ పేర్లు ఏం పేర్లు? ఆడపిల్లగాళ్ళ పేర్లు? నర్సమ్మ. ఆ పేరు మట్టమ్మ ఏదో మట్టపిల్ల పేరు. అయితే నర్సమ్మని ఏ ఊరు ఇచ్చారు? నర్సమ్మని అవనానం ఇచ్చిండ్రు. ఎవరికి? చీపిరి లేడు రామయ్య. రామయ్య తండ్రికి ఇచ్చిండ్రు. రామయ్య తండ్రికి ఇచ్చినారు. మొదటి నుంచి అలవాటు 2వ తరం ఎలా లేకుండా ఎట్లా రామయ్య తండ్రికి ఇచ్చిండ్రు. చీపిరి రామయ్య తండ్రికి ఇచ్చిండ్రు. ఒక ఆమెనేమో గోదంతయ్యకి ఇచ్చిండ్రు. ఏ ఊరు? ఏ ఊరు? పెదవీడు గోద ఎంతయ్యకి ఇచ్చారు? అంతయ్య. ఒక ఆమెని గోదలింగయ్య తండ్రి. రామలింగం కొడుకు. రామలింగం. ఆయన కొడుకులు. ఆ ఇంటికి ఒకరిని ఇచ్చారు, అవరారం ఒకరిని ఇచ్చారు, పెదవీడు ఒకరిని ఇచ్చారు.